రైట్ ఇక మరి కాసేపట్లో మాజీ సీఎం జగన్ గాదె సాయి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. విజయవాడ కృష్ణలంకలోని సాయి కృష్ణ నివాసానికి ఆయన చేరుకోనున్నారు. ఈ సందర్భంగా సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మిని జగన్ పరామర్శించి కుటుంబానికి ధైర్యం చెప్పనున్నారు. ఇటీవలే చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న పరిస్థితులపై ఆయన వివరాలు తెలుసుకోనున్నారు. మరి కాసేపట్లో మాజీ సీఎం జగన్ గాదె సాయి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. విజయవాడ కృష్ణలంకలోని సాయి కృష్ణ నివాసానికి ఆయన చేరుకోనున్నారు. ఈ సందర్భంగా సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మిని జగన్ పరామర్శించి కుటుంబానికి ధైర్యం చెప్పనున్నారు. ఇటీవలే చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న పరిస్థితులపై ఆయన వివరాలు తెలుసుకోనున్నారు. రైట్ ఇక మరి కాసేపట్లో మాజీ సీఎం జగన్ గాదె సాయి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించనున్నట్టు తెలుస్తోంది. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మరి కాసేపట్లో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల విజయవాడ కృష్ణలంక పోలీసుల చేతిలో ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నారు. గాదె సాయి కృష్ణ కుటుంబ సభ్యులను జగన్మోహన్ రెడ్డి పరామర్శించబోతూ ఉన్నారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి భరోసా ఇవ్వబోతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే గాదె సాయి కృష్ణకు సంబంధించి పోలీసులు అతన్ని తీసుకురావడం, ఆ తర్వాత పోలీసులు పట్టడంతో గాదె సాయి కృష్ణ చనిపోయారు. అయితే ఆ తర్వాత కనీసం బాడీని కూడా కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా దహనం చేశారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి పోలీసు చేపట్టింది. ఈ సంఘటనకి ఎవరైతే కారణమయ్యారో జే నాగరాజును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ఈ పూర్తి ఎపిసోడ్ కి సంబంధించి విచారణ జరిపించేందుకు ఐపీఎస్ అధికారి నేతృత్వంలో ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. ఇంకా గాదె సాయి కృష్ణ అంశానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొన్ని రోజులుగా ఈ అంశం పైన ప్రత్యేక విమర్శలు చేస్తుంది. కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ గాదె సాయి కృష్ణ ఎవరైతే చనిపోయారో ఆ చనిపోవడానికి పోలీసులే కారణము, అంతేకాకుండా కనీసం కుటుంబానికి బాడీని కూడా ఇవ్వట్లేదు, కనీసం దహనం చేసిన సంబంధించిన అతిథులు కూడా ఇవ్వటం లేదంటూ ఆరోపిస్తూ ఉన్నారు. ఈ పూర్తి ఎపిసోడ్ పైన సిబిఐ చేత విచారణ జరిపించారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా మధ్యాహ్నం ఈ రోజు గాదె విజయలక్ష్మిని అదేవిధంగా కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పరామర్శించారు. తమకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఈ అన్యాయం జగన్ తీసుకువెళ్తాము, జగన్మోహన్ రెడ్డి కూడా మీకు వచ్చి భరోసా ఇస్తారంటూ వారికి ఒక హామీ కూడా ఇచ్చారు. అందులో భాగంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కృష్ణలంకలోని గాదె సాయి కృష్ణ నివాసానికి వెళ్తారు. వారి తల్లిదండ్రులను కలుస్తారు, వారి తల్లిదండ్రులకు భరోసా ఇస్తారు. పార్టీ పరంగా మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాము, మీకు కావాల్సినటువంటి న్యాయ సహాయాన్ని అందిస్తామంటూ కూడా ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేయబోతూ ఉన్నారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులను ఉపయోగించి ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన అక్రమంగా కేసులు పెడుతున్నట్టు ఆ పార్టీ పోరాటం చేస్తోంది. మరోవైపు పోలీసులు ఇలా పోలీస్ స్టేషన్ లో తీసుకొచ్చి అమాయకులైనటువంటి యువతను కావచ్చు, లేదంటే వివిధ నేరాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వారికి మార్గంగా సంఘటనపై కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పుకు తగినటువంటి శిక్షణ దించాలి, కానీ ఈ రకంగా స్టేషన్ లోనే కొట్టి చంపేసి దాన సంస్కారాలు చేయడం అయితే దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదు. కాబట్టి ఈ అంశాన్ని ఖచ్చితంగా సీరియస్ గా తీసుకుంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చెప్తూ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ రమేష్.